అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంచలన ఘన విజయం, హైకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 60 ఏళ్ళు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మాకు అదనపు పెన్షన్ ఏక్యూపీ చెల్లించండి అంటూ వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు చేస్తున్న న్యాయ పోరాటానికి దేశంలోని పలు హైకోర్టులు, సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పులిస్తున్న ప్రభుత్వాలు మాత్రం మొండికేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఇదే అంశంపై హైకోర్టు 4 ఏళ్ల క్రితమే అనుకూలంగా తీర్పు ఇచ్చినా, దానిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ కూడా వర్తింపజేయడంలో ప్రభుత్వాలు, పెన్షనర్ల సంఘాలు చూపుతున్న నిర్లక్ష్యం వేలాది మంది వృద్ధులను ఏడాది పాటు ఆర్థికంగా నష్టపరుస్తోంది. సో, మరి అసలు వివాదం ఏంటి? ఒకరోజు తేడాతో నష్టమెలా అని చూసుకున్నట్లయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లు నిర్ణీత వయోపరిమితి అనగా 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు ఇలా పూర్తి చేసుకున్న తర్వాత వారి బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తాన్ని చెల్లిస్తారు. దీన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని అంటారు. ఇది వృద్ధాప్యంలో వారి వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలుస్తుంది. మరి ఈ వివాదానికి తావెక్కడ అంటే, ప్రభుత్వం ఒక పెన్షనర్ 70వ సంవత్సరం పూర్తి చేశాకే, అంటే 70 ఏళ్ళు నిండిన తర్వాత వచ్చే నెల నుంచి మాత్రమే ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తోంది. కానీ పెన్షనర్లు భారత రాజ్యాంగం మరియు మెజారిటీ చట్టం ప్రకారంగా ఒక వ్యక్తికి 69వ పుట్టినరోజు పూర్తి చేసుకున్న మరుసటి రోజే అతనికి 70వ సంవత్సరంలోకి ప్రవేశిస్తారనైతే వాదిస్తున్నారు. పెన్షనర్ల వాదన: ఒక వ్యక్తికి 69 ఏళ్లు పూర్తి చేసి 70వ ఏట అడుగుపెట్టిన తొలి రోజు నుంచే అతనికి 70 ఏళ్లుగా పరిగణించాలి. ఆ రోజు నుంచే మాకు అదనపు పెన్షన్ చెల్లించాలి. కానీ ప్రభుత్వం 70 ఏళ్లు పూర్తయ్యే వరకు వేచి చూడమనడం అన్యాయం. ఈ ఒక రోజు తేడా వల్ల మేము పూర్తి సంవత్సరం పాటు అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని కోల్పోతున్నామనైతే పెన్షనర్ల వాదన. కోర్టుల చుట్టూ పోరాటం, తీర్పులు అనుకూలం, అమలు శూన్యం. ఈ అన్యాయంపై పెన్షనర్లు దేశవ్యాప్తంగా న్యాయ పోరాటం చేస్తున్నారు మరియు విజయం సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం కూడా హైకోర్టు తీర్పు 4 ఏళ్ల క్రితమే అయితే రావటం జరిగింది. విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 69 ఏళ్లు నిండి 70వ ఏట ప్రవేశించిన తొలి రోజు నుంచే ఏక్యూపీ ఇవ్వాలి అని కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఈ తీర్పు కేవలం ఆ ఒక్క పిటిషనర్‌కు మాత్రమే వర్తింపజేశారు. ఇక సుప్రీంకోర్టు సైతం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కేంద్ర పెన్షనర్ల కేసులో, అనగా గౌహతి హైకోర్టులో 79 ఏళ్లు నిండినటువంటి 79 ఏళ్లు నిండి 80వ ఏట ప్రవేశించినటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్పీఎల్‌ను కొట్టివేస్తూ పెన్షనర్ వాదననే సమర్థించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఒక కీలకమైన చట్టపరమైన ఆధారం. ఇటు మధ్యప్రదేశ్‌లో సైతం హైకోర్టు తాజా తీర్పు. ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టులో కూడా ఇదే తరహాలో పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు అయితే రావటం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఏళ్లు గడుస్తున్నా, ఏపీ హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు దాటినా ఆ ప్రయోజనాన్ని రాష్ట్రంలోని అర్హులైన వేలాది మంది పెన్షనర్లకు వర్తింపజేయడంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఘోరంగా విఫలమయ్యాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి అనుకూలంగా తీర్పు వస్తే దానిని ఒక మోడల్ జడ్జిమెంట్‌గా తీసుకొని అర్హులైన వారందరికీ వర్తింపజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక శాఖకు విన్నవించాల్సిన బాధ్యత సంఘాలపై ఉంది. కానీ మా సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. కనీసం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లడం లేదు. అవసరమైతే కోర్టు మెట్లెక్కడానికి కూడా సిద్ధపడటం లేదు. దీనివల్ల వృద్ధాప్యంలో మేము ప్రతి సంవత్సరం వేల రూపాయలు నష్టపోతున్నామని పలువురు పెన్షనర్లు అయితే వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల సెక్రటరీ శివగోపాల్ మిశ్రా వంటి వారు సుప్రీంకోర్టు తీర్పును మానవతా దృక్పథంతో అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా తక్షణ చర్యలైతే అవసరము. సంఘాల చొరవ. రాష్ట్ర పెన్షనర్లు సంఘాలు జేఏసీలు ఎప్పటికైనా మేల్కొని ఈ సమస్యను కొత్త ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దృష్టి తీసుకెళ్లి ఒక పాలసీ నిర్ణయం ద్వారా పరిష్కరించాలి. ప్రభుత్వ బాధ్యత. కోర్టు తీర్పుల స్ఫూర్తిని గౌరవిస్తూ అవసరమైన వ్యాజ్యాలకు తావివ్వకుండా అర్హులైన పెన్షనర్లందరికీ 69 ఏళ్లు నిండిన మరుసటి రోజు నుంచే ఏక్యూపీ ప్రయోజనాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఒక సవరణ జీవోని జారీ చేయాలి. అలాగే న్యాయ పోరాటానికి సిద్ధం. ప్రభుత్వం స్పందించని పక్షంలో సంఘాలు చొరవ తీసుకొని వేలాది మంది పెన్షనర్ల తరఫున హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలనేది పెన్షనర్ల ప్రధాన డిమాండ్లుగా అయితే ఉన్నాయి. ఇలా జీవిత చరమకంలో ఉన్న వృద్ధులను కోర్టుల చుట్టూ తిప్పకుండా వారి న్యాయమైన హక్కులను గౌరవించి మానవతా దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈ మేరకు సర్వత్రా ఆకాంక్ష వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై సానుకూలంగా స్పందించి వేలాది మంది వృద్ధుల ఆశలను నిలబెడుతుందని అయితే ఆశిద్దాం. సో మరి ఈ విధంగా ఒక్కరోజు తేడాతో ఏడాది పాటు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది నష్టపోతున్న ఒక పెన్షనర్. అదనపు పెన్షన్పై పెన్షనర్ల పోరాటం తీర్పులు ఉన్నా సరే అమలుకు నోచుకోని వైనం. 69 ఏళ్లు పూర్తి కాగానే 70వ ఏట అడుగుపెట్టిన తొలి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి. సో సంఘాల ఆహ్, ప్రయో ప్రయత్నాలు, వృద్ధుల ఆవేదన అయితే ఈ మేరకు ఇలా అయితే ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.